కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. స్ట్రైట్ గా సమాధానం ఆన్సర్ చేసింది. ఆ స్ట్రైట్ గా ఆన్సర్ చేసింది అనేది ఒక గ్రెడ్జ్ లాగా పెట్టుకుంది. టూ అవర్స్ ఎదురు నిలబెట్టేసి అందరి ముందు, క్లాస్ అందరి ముందు, ఏమైందమ్మా అట్లా స్టూడెంట్స్ స్కూల్లో ఫీజు కట్టకపోతే ఏం చేయాలి? స్టాఫ్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయాలి, లేదంటే తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి. అంతేగాని పిల్లల్నే డైరెక్ట్గా పిలిచి 10 మందిలో ఫీజు ఎప్పుడు కడతావు, ఎందుకు కట్టలేదు అని నిలదీస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళు ఎంత బాధపడతారు? అందరి ముందు అవమానం పడినట్లుగా వాళ్ళు ఫీల్ గారా? అదే జరిగింది ఈ పాప విషయంలో. 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక పాపని ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపల్ తిట్టడం వల్ల ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేక సడన్గా తన ప్రాణాన్ని తానే తీసుకుంది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. 16 ఏళ్ల పిల్ల కేవలం ఈ కారణంతో, అవమానం భరించలేని కారణంతో ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఒక కార్పొరేట్ స్కూల్ చేసినటువంటి నిర్వాకంతో ప్రాణాలు కోల్పోయిన ఆ పాప తల్లిదండ్రులు కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉన్నారు. కాదండి, మీకు స్కూలు నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదా? ఎంత కట్టారు, ఎంత కట్టాల్సి ఉంది, అసలు స్కూల్ ఫీజు అనేది ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. దానికి అసలు సమస్య కాదు. అందరి అలాగనే మా పిల్లని పిలిచి స్కూల్ ఫీజు గురించి డాడీకి ఫోన్ చేస్తున్నా, అదే స్కూల్ ఫీజు ఏమైంది అట్లా అని అడిగిందట. మేడం నాకెందుకు అడుగుతున్నారు, మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడండి, అందరిలాగానే మా ఫాదర్ కూడా వచ్చి పే చేస్తారు అని కొంచెం స్ట్రైట్గా సమాధానం ఆన్సర్ చేసింది. ఆ స్ట్రైట్గా ఆన్సర్ చేసింది అనేది ఒక గ్రెడ్జ్ లాగా పెట్టుకుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్గా ఎగ్జామ్ పెడితే ఆమె క్యాబిన్లో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిచ్చింది. వాంటెడ్గా ఇబ్బంది పెట్టేసింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మా అమ్మాయి క్లాస్ చదువుతున్నప్పుడు ప్రిన్సిపల్ క్యాబిన్లో ఆమె ఎదురు కూర్చొని ఎగ్జామ్ రాయాలి. ఎందుకు? అది ర్యాష్గా సమాధానం చెప్పింది. మా అమ్మాయి క్లాస్ టాపర్. దానికి నేను అడిగితే మీ అమ్మాయి మంచిగా చదువుతుంది, ఎప్పుడు ఆమెకే మార్కులు ఎందుకు వస్తాయి, అదేదో నా ముందు రాయాలి కదా, అదొక రీజన్. అర్థమైందా? 2 అవర్స్ ఎదురు నిలబెట్టేసి అందరి ముందు, క్లాస్ అందరి ముందు, ఏమైందమ్మా అట్లా, ఎందుకు డాడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకు రాలేదు అని అడిగితే నేను మాట్లాడతాను మేడం అంటే, నువ్వు వేరేలాగా మాట్లాడి వేరేలాగా ఇది చేస్తే రేపటి నుంచి రావద్దు స్కూల్కి. అర్థమైందా? ఫీజు పే చేయకపోయినా రేపటి నుంచి స్కూల్కి రావద్దు. అర్థమైందా? మా అదే క్లాస్లో నా కొడుకుంటాడు, ఆయన అడగాలి కదా ఫీజు. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు ఒకే క్లాస్ చదువుతున్నప్పుడు వాడిని ఏ రోజు ఫీజు అడగదు, ఏ రోజు ఏదైనా కంప్లైంట్ అడిగి చెప్పదు. కేవలం అదే ఈమెకి ఆ రోజు ఏదైతే ర్యాష్గా సమాధానం చెప్పిందని ఒక గ్రెడ్జ్ పెట్టుకొని సతాయించడం. ఒక 10 నిమిషాలు ఒకవేళ ఎగ్జామ్కి లేట్ వస్తే 2 అవర్స్ ఆమె క్యాబిన్లో నిలబడాలి. ఆమె నిలబడి ఉంటే ఈమె వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చెప్తూనే ఉంది. నేను ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూనే ఉన్నాను. నేను వాళ్ళకి మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి, మొన్న 7th రోజు ఈవినింగ్ పిలిచి అందరి క్లాస్ నుంచి బయటకు వస్తుంటే అట్లా ఇక్కడ రా అని చెప్పి వాళ్ళ అన్న గురించి, ఆయన ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదంటే నాకెందుకు అడుగుతున్నారు మేడం, అన్నయ్య ఉన్నాడు కదా ఆయనతో మాట్లాడన్నందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతావేందని అందరి ముందు, నువ్వు ఎట్లెట్లా నీ తర్వాత ఎగ్జామ్కి ఎట్లెట్లా మార్క్స్ వస్తాయో అవన్నీ నా చేతిలోనే ఉంటాయి అట్లా, తెలుసుగా నీకు ఆ విషయం అని అంటే ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసింది పాప. ఇంటికి రాగానే నేనేం చేసినా, ఏమైందమ్మా అంటే ఇట్లా నన్ను వాంటెడ్గా ఆమె క్యాబిన్లో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయటం ఇవన్నీ ఏంది డాడీ, ఒకసారి నువ్వు మాట్లాడు, లేదంటే ఇప్పుడు వెనక్కి పోదాం స్కూల్ దగ్గరికి అని అంటే, నేనేమనంటే ఇప్పుడు పోవద్దు, నేను ప్రిన్సిపల్కి ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పి 3 times కాల్ చేసిన మేడం. నేను 3 times కాల్ చేసినప్పుడు అట్లీస్ట్ నాకు నువ్వు మామూలుగా నువ్వు ఫీజు కోసం కాల్ చేస్తున్నావు కదా, నా నెంబర్ ఉంది మీ దగ్గర, నేను 3 times కాల్ చేసిన. మా అమ్మాయికి ఏడ్చుకుంటూ వచ్చింది, ఏమైందని అడగడానికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2nd level ఉంటాడు డీమ్ సార్ అని, ఆయనకు ఫోన్ చేసిన, ఇట్లా మా పాపని అందరి ముందు కలిసి ఇట్లా పిలిచి అడిగిందట అంటే, అవును సార్ మాట్లాడిన మాట వాస్తవమే, కానీ మీరు ఇప్పుడు వెనక్కి రావడం మంచిది కాదు, రేపు వచ్చి మాట్లాడండి అని చెప్పి నేను మాట్లాడిన ప్రిన్సిపల్తో కూడా చెప్పిండు ఆయన. ఆమె అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్, అందరి ముందు అట్లా పిల్లని పిలిచి మాట్లాడటం కరెక్ట్ కాదు, తప్పే ఆమెది, నేను మాట్లాడిన మేడంతో, మీరు ఒక రేపు ఎల్లుండో రాండి అన్నది. ఇక 7th రోజు ఈవినింగ్ వచ్చింది స్కూల్కి పోయి, ఇంకా 2 days నుంచి అసలు స్కూల్కి పంపించలేదు మేడం నేను. ఎందుకంటే నేను ఇక ఏడుస్తూ ఉంది, ఇక మాట్లాడితే బాధపడుతుంటే వద్దున్నాను, ఒక 2-3 days ఉందని చెప్పి నెక్స్ట్ డే టెంపుల్కి పోయి వచ్చినాం.
తర్వాత రోజు 10th రోజు ఇవాళ వెళ్తావు అమ్మ స్కూల్కి అంటే ఫస్ట్ వెళ్తా అన్నది. తర్వాత ఏమన్నది, ఏమో నేనేం పోనా ప్రిన్సిపల్ దగ్గర పోవాలంటే నాకు కష్టం అనిపిస్తుంది డాడీ అన్నది. సరే ఓకే ఈ రోజు కూడా ఇంట్లోనే ఉండమని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినాక అప్పటి వరకు బాగానే ఉంది. బెడ్రూమ్లోకి పోయి డోర్ వేసుకుంది. మేమేదో డ్రెస్ మార్చుకోవడానికి పోయింది అనుకున్నాం తప్ప ఇట్లా జరుగుతుందని మనకు తెలియదు. కానీ కేవలం ఫీజు కాదు మేడం, గ్రెడ్జ్ మా పాప చెప్పిన సమాధానానికి ఆర్స్గా అనిపించేసి దాని వచ్చింది ఇష్యూ వచ్చింది. వచ్చినప్పుడు నాకు అడగాలి, నాతో మాట్లాడాలి. లేకపోతే నేను వచ్చి మాట్లాడిన కదా ఆమెతోని 40,000 ఆల్రెడీ క్లియర్ చేసిన, క్లియర్ చేసి మొత్తం లెక్క చెప్పేసిన. నెక్స్ట్ మంత్ వచ్చి మిగతాది క్లియర్ చేస్తా అని చెప్పిన. ఇంకా ఆమె కావాలని వాంటెడ్గా ఎగ్జామ్స్ క్లాస్లో రాస్తారు, ఆమె టేబుల్ దగ్గర రాయటం మేడం. ఆమె ఒక్కతే, మీరు నేను సీసీ కెమెరాలు చూడండి, రెగ్యులర్గా మా పాప ఆమె ముందు కూర్చొని ఎగ్జామ్ రాయాలి. శాడిజంగా ఇబ్బంది పెట్టడం కాకపోతే ఏంది మేడం అది. వచ్చింది మేడం నేను హాస్పిటల్ దగ్గరికి, ఈ విషయం తెలవగానే ఇట్లా అని అనగానే వచ్చింది. ఎవరో ఆమెకి ఇంటిమేషన్, నేను పైనుంచి చూస్తూనే ఉన్నా. ఈ లోపల పాపకి ఇక బాగా హెవీగా సీరియస్ అయిపోయిందని తెలిసే లోపల అక్కడ కార్ పెట్టుకుంది, ధనాధన కార్ ఎక్కేసి వెళ్ళిపోయింది. పైకి వచ్చి కూడా పాపను చూడలేదు ఆమె, కింద చూసినాం మేము. ఈ విషయం తెలిసిపోయింది ఆమెకి, అమ్మటే వెళ్ళిపోయింది. కానీ బయటికి ఏమని స్ప్రెడ్ చేశారంటే తల్లి కూతురు ఏదో గొడవలు పడ్డారు అందుకని అట్లా చేసుకుందని కొంతమంది స్ప్రెడ్ చేశారు. సరే మేడం, నేను ఆమెతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, ఆమెకి నేను ఆ రోజు కాల్ చేసింది. ఆ 40 మెంబర్స్లో మా పిల్లని అన్నప్పుడు పక్కన క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోని ఇవాళ ఎస్ఐ గారు కూడా పోయి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ పాపను మీ అందరి ముందు ఫీజు గురించి కానీ, వాళ్ళ డాడీ గురించి కానీ, వాళ్ళ అన్న గురించి కానీ అడిగిందా లేడా అనేది అందరూ చెప్పారు. అదే మాట ఎందుకు అట్లా కావాలని చేస్తాం, మాకేం అవసరం ఉంటుంది. మేము ఒకళ్ళకి తిట్టుకుంటే ఏదో ఒక మాట అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మా పాపను మేము ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది ఉండదు. ఆ రోజు సాయంత్రం ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు నేను కాల్ బ్యాక్ చేసినప్పుడు నువ్వు రెస్పాన్స్ అయితే అయిపోతుంది కదా యాజ్ ఎ ప్రిన్సిపాల్గా. తనకేదో నాకు చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. బట్ మీకు చెప్పకపోతే దాని క్లారిఫికేషన్ రాదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఆమెకి ఏదో లవ్ ఎఫైర్ ఉంది, దానికోసమే ఇంతకుముందు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇది 3వ సారి. మా అపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ కనుక్కోండి. ఏదన్నా మా పాప ఇంతకుముందు ఏమైనా హెల్త్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరిగింది కానీ అసలు ఇప్పటికి కూడా అసలు ఆమె అట్లా చేస్తుందని మనం అనుకోం. కేవలం ఆ రోజు ప్రిన్సిపల్ ఇట్లా ఇబ్బంది పెట్టదని ఏడవటము, ఆ ఇబ్బంది నేను ఎగ్జామ్ రాయాలని ఆ ఇంటెన్షన్ తప్పితే మా పాపకి అలాంటిది ఏది లేదు. ఇది కావాలని ఏదో వాళ్ళేది అనుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా మేము ఒకటే అంటున్నాం మేడం, మా పాపలాగా ఇంకొక వాళ్ళని కావాలని గ్రెడ్జ్ పెట్టొద్దు. ఒకటే, నీకు ఫీజు ఉంటే పేరెంట్స్తో మాట్లాడాలి, అది కానీ గంటల తరబడి నీ ముందు కూర్చోబెట్టుకొని అదొక శాడిజం లాగా చేయటం తప్పు. నేను అదే ఆల్రెడీ ప్రిన్సిపాల్ మేడం కూడా అదే చెప్పాను. ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, నేను ఏం చేసినాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది, పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్ వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతాను, ఆమెకి ఎవరు ఇచ్చారు నేను మన తిట్టే ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము వస్తానంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది, వద్దు నువ్వు పోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు పోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం నాకు మాట అన్నదాన్ని కాదు. ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళని చంపుకోరు, వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు. రైటింగ్ తప్పితే చదువుకోలేదు. రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు? చదవాలి. రైటింగ్ అంటే నువ్వు పేరాలే రాస్తారు. పేరాలు రాని చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తుంది, పాస్ అయిపోతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.